హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి సుగ్గూస్ రెసిపీస్. ఈరోజు నేను సాంబార్ పౌడర్ రసం పౌడర్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో బయటని తెచ్చే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మెజర్ చేసి రెసిపీస్లో యాడ్ చేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా సాంబార్ పౌడర్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇలాగని సాంబార్ పౌడర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే 2 months వరకు స్టోర్ ఉంటుంది, పాడేమీ కాదు. ఈ సాంబార్ పౌడర్ వేసుకుని సాంబార్ చేసుకున్నారంటే అచ్చం మనం బయట హోటల్లో ఇడ్లీతో రైస్తో తిన్నట్టే ఉంటుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి టేబుల్ స్పూన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2.5 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అదే స్పూన్తో పొట్టు మినపప్పుని 1 స్పూన్ వరకు వేసానండి. మీరు కావాలంటే మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే స్పూన్తో 1/2 స్పూన్ వరకు బియ్యం వేసాను, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసాను. వీటినన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇందులో ఉండే శనగపప్పు ధనియాలన్నీ కూడా మంచి సువాసన రావాలి, కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పటికి 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే సమయం అవుతుందండి. అప్పటి వరకు ఓపిక్గా లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చాక స్టవ్ కట్టేసి వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే స్పూన్తో 1/2 స్పూన్ వరకు ఆవాలు, నా దగ్గర పసుపు కొమ్ము ఉందండి, దాన్ని కాస్త క్రష్ చేసి ఇందులో యాడ్ చేశాను. మీరు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి వీటినన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది, అవి వేగాయో లేదో అర్థమైపోతుంది. అవి వేగాక ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసాక 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ కట్టేసి వీటిని కూడా మనం ముందుగా తీసుకున్న దినుసుల ప్లేట్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు 1 కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలండి. ఒక 3 రెమ్మల వరకు ఉంటుంది. ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా అయినంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా అదే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలను అయితే ఇందులో వేసుకున్నానండి. కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కలర్ఫుల్గా కనిపించాలంటే కాశ్మీరీ చిల్లీ ఉంటాయి కదా, వాటిని సగం వేసుకొని ఇవి సగం వేసుకుంటే మీకు కలరు అలానే కారం 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. ఈ విధంగా మీరు రెడ్ చిల్లీని కూడా చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారాక అడుగున ఎండుమిరపకాయలు వేసుకొని పైన అన్ని దినుసులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే ఒకేసారి మీరు గ్రైండ్ చేసేసారంటే ముద్దగా అయిపోతుంది. ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలండి. మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే కాస్త పిండి వేడెక్కుతుంది కదా, అది చల్లారాక ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ ఇలా గ్లాస్ జార్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే 2 months వరకు స్టోర్ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా కాకుండా ఎప్పటికప్పుడు చేసుకున్నారంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను రసం పౌడర్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రసం పౌడర్ రెసిపీ వచ్చేసి మా మదర్దండి. ఎక్కువగా మా అమ్మ చేస్తూ ఉంటారు. దీంతో రసం పెట్టారంటే ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1/2 కప్ వరకు ఇందులో నేను కందిపప్పు వేసానండి. కందిపప్పు కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. 1/2 కప్ అంటే 175 grams ఉంటుందన్నమాట. కందిపప్పు కాస్త దుమ్ముగా ఉంటుంది కదా, దాన్ని ఇలా పొడి క్లాత్లో వేసుకొని కాస్త రబ్ చేసుకున్నారంటే దుమ్ము ధూళి ఏమైనా ఉంటే అది వదిలేస్తుంది అనమాట. దీన్ని చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అదే స్పూన్తో 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ 2 కూడా రసం పౌడర్లో సమానంగా తీసుకోవాలండి. 1.5 స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నానండి. మిరియాలు వేసుకోవడం వల్ల రసంకి మంచి టేస్ట్ ఇస్తుంది. అలానే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే మనకి మంచి సువాసన వస్తుందండి, అప్పటి వరకు అయితే వేయించుకోవాలి. ఇవి సగం వేగాక 3 ఎండుమిరపకాయలు వేయాలన్నమాట. 3 ఎండుమిరపకాయలు వేసాక వీటిని కూడా లో ఫ్లేమ్లో చక్కగా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. వీటిని కూడా కందిపప్పు వేసుకున్న ప్లేట్లో వేసుకొని చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారాక వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, జల్లించిన అవసరం లేదు. ఈ విధంగా మనం వేయించుకున్న దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని కూడా మెత్తగా పొడి చేసుకొని ఎయిర్ టైట్గా ఉండే గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే 2 or 3 months వరకు స్టోర్ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఎప్పుడు మీరు రసం పెట్టుకోవాలన్నా కాస్త వెల్లుల్లి ఎక్కువగా వేసేసి ఈ రసం పౌడర్ 1 స్పూన్ వేసి రసం చేసుకున్నారు అంటే టేస్ట్లో అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా దాంతో ఏ ఫ్రై ఉన్నా కూడా ఆ పూట అయితే తృప్తిగా తినేస్తారనమాట, అంత బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో పొడుల రెసిపీలు ఉంటే వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.